సీఎంఆర్ఎఫ్ వెబ్సైట్ ప్రారంభం 15 నుంచి ఆన్లైన్. ఖైదీల విడుదలకు జీవో, రేపు 213 మంది రిలీజ్. ఆర్టీసీలో 2000 డ్రైవర్లు సహా 3000 పోస్టుల భర్తీకి ఓకే. కొత్తగా 2000కు పైగా బస్సులు తెస్తామన్న పొన్నం. అధికారులు వారానికోసారి క్షేత్రస్థాయిలో పర్యటించాలి. డ్రగ్స్ సమస్య అవగాహనపై సినిమా వాళ్లు పనిచేయాలన్న సీఎం. ఆరున విభజన అంశాలపై పూలే భవన్లో 2 రాష్ట్రాల సీఎంల భేటీ. ఏపీలో ఘన విజయంపై బాబుకు రేవంత్ అభినందనలు. ఏపీ అధీనంలోని భవనాల డేటా రెడీ చేయాలన్న కోమటిరెడ్డి. ఆలయాల్లో సోలార్ ప్లాంట్లు, పాత గుళ్లను బాగు చేస్తామన్న సురేఖ. యూపీలో సత్సంగ్లో తొక్కిసలాట, 90 మందికి పైగా మృతి, 20 మంది విషమం. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం. నీట్ పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేశంలో అరాచకానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్న మోదీ. మోదీ స్పీచ్ టైంలో మణిపూర్పై విపక్షాల నినాదాలు. అయోధ్యలో ఎస్పీ గెలుపు, రాముడి తీర్పన్న అఖిలేష్. మోదీ ప్రపంచంలో సత్యానికి చోటు లేదన్న రాహుల్. దేవుడి కంటే మోదీ గొప్పవాడు అన్నందుకే శిక్షించారన్న కేసీ వేణుగోపాల్. రేపు ఢిల్లీకి బాబు, ఎల్లుండి పీఎం ఆర్థిక మంత్రితో భేటీ. మాయమవుతున్న ఆడబిడ్డలను వెతికేందుకు సెల్ ఏర్పాటన్న పవన్. సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక వెబ్సైట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్సైట్ రూపొందించారు. ఇక నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులను వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. సీఎంఆర్ఎఫ్ కోసం వచ్చే బాధితుల నుంచి వివరాలు సేకరించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అప్లికేషన్ తర్వాత సీఎంఆర్ఎఫ్కు సంబంధించి ఒక కోడ్ ఇవ్వనున్నారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటేనే సీఎంఆర్ఎఫ్ ఆమోదించి చెక్కులు జారీ చేయనున్నారు. ఈ నెల 15 తర్వాత సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. యాదగిరి, సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎన్నో వార్తలు చూసాం మనం. ఇప్పుడు ఈ కొత్తగా ఆన్లైన్లో తీసుకోవడం అప్లికేషన్స్, ఆ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసే ఛాన్స్ ఉందా? ఎస్ సౌజన్య, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఈ సీఎంఆర్ఎఫ్ నిధుల పేరుతోని చాలా దుర్వినియోగమై కొన్ని ఆ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే అందులో అలాంటి వాటికి అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఇక నుంచి కాంగ్రెస్ హయాంలో ఇక ఆన్లైన్ లోనే ఈ సీఎంఆర్ఎఫ్ నిధులు ఇవ్వాలి. ఆన్లైన్ లోనే సీఎంఆర్ఎఫ్ ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే విధంగా ఒక వెబ్సైట్ ను ప్రభుత్వం రూపొందించింది. అయితే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి ఈ వెబ్సైట్ ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లో దీన్ని ప్రారంభించారు. ఇక ఈ నెల 15 నుంచి ఎవరైతే ఈ సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత అవి సరిగా ఉంటేనే సరి అని అనుకుంటున్నా ఆ తర్వాత అవి యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ సంబంధించిన అన్ని కూడా సెక్రటరియట్ లో వచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఈ దరఖాస్తు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా మొబైల్ నంబరు, తర్వాత ఎవరైతే ఈ సీఎంఆర్ఎఫ్ నిధులు సంబంధించి దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకు సంబంధించినటువంటి అకౌంట్ నంబర్ కూడా తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. ఇక చెక్కులు ఇచ్చేది కూడా అకౌంట్ నంబర్ మీదనే చెక్కులు ఇస్తారు. ఎందుకంటే ఈ దుర్వినియోగం అనేది అరికట్టాలంటే తప్పనిసరిగా ఈ చెక్ అకౌంట్ నంబర్ ఉండాలి. అయితే అకౌంట్ నంబర్ ఉంటేనే వాళ్ళకు నిజమైనటువంటి అర్హులకు పోతాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ ఆన్లైన్ విధానం ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వం ఇచ్చే కూడా నిజమైనటువంటి అర్హులకి చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తుంది. అందులో భాగంగానే మేజర్ గా ఈ సీఎంఆర్ఎఫ్ నిధుల విషయంలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దాని అందులో భాగంగానే ఆన్లైన్ విధానం తీసుకొచ్చారని చెప్పేసి.
రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలపడంతో 213 మంది ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీరిలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారున్నారు. ఒక్కొక్కరు 50,000 సొంత పూచీకత్తు సమర్పించాలని, 3 నెలలకోసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీర్ఘకాలంగా జైల్లో ఉంటున్న తమ కుటుంబ సభ్యుల్ని రిలీజ్ చేయాలని ప్రజాపాలనలో అప్లికేషన్లు అందజేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకున్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అప్లికేషన్లు పరిశీలించిన సీనియర్ అధికారులు ఖైదీల జాబితాను కేబినెట్ ముందుంచారు. దీంతో ఖైదీల ముందస్తు రిలీజ్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో చెర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు రిలీజ్ కానున్నారు. విడుదల కానున్న ఖైదీలందరికీ తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని గవర్నర్ కార్యాలయం సూచించినట్లు తెలుస్తోంది. వీరికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులు లాంటి చోట్ల ఉపాధి కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి విడుదల కావాల్సిన ఖైదీలను చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. వారితో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా రేపు మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఏటా స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి లాంటి సందర్భాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే రిలీజ్ చేశారు. 2016లో తొలిసారిగా ఖైదీలను విడుదల చేశారు. రెండోసారి 2020 అక్టోబర్ 2న 141 మందిని విడుదల చేశారు. 2022లో 150 మందిని విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించిన పలు కారణాలతో ఆమోదం లభించలేదు. ఈ ఏడాది జనవరిలోనే విడుదలకు జైళ్ల శాఖ జాబితా తయారు చేసినప్పటికీ తాజాగా మార్గం సుగమమైంది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో దారుణం జరిగింది. రతిభాన్పూర్ గ్రామంలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 116 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 18 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. భోలే బాబా సత్సంగ్ సభకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. అయితే సరైన ఏర్పాట్లు లేకపోవడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. రతిభాన్పూర్ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం యోగి. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ యూపీ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో దారుణం జరిగింది. రతిభాన్పూర్ గ్రామంలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 116 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 18 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. భోలేబాబా సత్సంగ్ సభకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. అయితే సరైన ఏర్పాట్లు లేకపోవడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ యూపీ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
सूचना के अनुसार 116 की मृत्यु कंफर्म है, 18 लोग घायल है। विभिन्न जनपदों में मुख्यालय जो हमारा अलीगढ़ है वहाँ पे इन लोगों के लिए उच्चतर इलाज के लिए हमने प्रेषित कर दिया है। कार्रवाई क्या हुई अभी तक? अभी ये प्रारंभिक जांच चल रही है, एफआईआर भी तो हुई है। उसके लिए भी यहाँ पे प्रारंभिक जांच की जो रिपोर्ट आ जाएगी उसके अनुसार संबंधित अधिकारियों के खिलाफ में कार्रवाई की जाएगी। प्रारंभिक जांच रिपोर्ट आने के पश्चात ही नियमानुसार अगर जानकारी तो मैम होगी, अनुमति तो है, अनुमति तो है। अब ये प्रारंभिक जांच ही बताएगा कि पूर्व अनुमति उन्होंने लिया है एसडीएम से भी और पुलिस से भी। के बीच अभी मुझे एक दुखद खबर भी दी गई है। यूपी के हाथरस में जो भगदड़ हुई उसमें अनेकों लोगों की दुखद मृत्यु होने की जानकारी आ रही है। जिन लोगों की इस हादसे में जान गई है, मैं उनके प्रति अपनी संवेदना व्यक्त करता हूं। मैं सभी घायलों के जल्द से जल्द ठीक होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में प्रशासन राहत और बचाव कार्य में जुटा हुआ है। केंद्र सरकार के वरिष्ठ उत्तर प्रदेश सरकार के लगातार संपर्क में है। मैं इस सदन के माध्यम से सभी को ये भरोसा देता हूं कि पीड़ितों की పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య చర్చలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ స్పీచ్కు విపక్షాలు అడ్డుతగిలాయి. మణిపూర్ అల్లర్లు, నీట్ లీకేజ్పై చర్చించాలని పట్టుబట్టాయి. దీంతో విపక్షాల నిరసన మధ్య ప్రసంగించారు ప్రధాని మోదీ. 7వ రోజు పార్లమెంటు సమావేశాలు హాట్గా జరిగాయి. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ మాట్లాడుతుండగా విపక్షాలు అడ్డుతగిలాయి. మణిపూర్ అల్లర్లు, నీట్ లీకేజీపై చర్చ చేపట్టాలని పట్టుబట్టాయి. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు ఇండియా కూటమి ఎంపీలు. స్పీకర్ ఓం బిర్లా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రతిపక్ష ఎంపీలు. ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రధాని మోదీ తప్పించుకుంటున్నారని నినాదాలు చేశారు. हमारे आदरणीय राष्ट्रपति जी ने विकसित भारत के संकल्प को अपने प्रवचन में विस्तार दिया है। मैं राष्ट्रपति जी का हृदय से आभार व्यक्त करता हूं। आप संसद मर्यादा पीछे पीठ पीछे नहीं करें। आपको गरिमा नहीं सदन की डायरेक्शन देते आप बेल में आने के लिए लोगों को, ये आपको ये प्रतिपक्ष के नेता है, नौ गलत तरीका आपका। మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం కొందరికి ఇష్టం లేదంటూ కాంగ్రెస్ ను విమర్శించారు మోదీ. వరుసగా గత 3 ఎన్నికల్లో కాంగ్రెస్ 100 మార్కు దాటలేదన్నారు. కాంగ్రెస్ కు 99 ఎంపీ సీట్లు వస్తే 100కు 99 ఎంపీ సీట్లు సాధించినట్లు మిఠాయిలు పంచుకున్నారని విమర్శించారు. వారికి 543 ఎంపీ సీట్లకు 99 మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రతిపక్ష నేతలకు అర్థం కావడం లేదని విమర్శించారు మోదీ. अच्छा होता कांग्रेस अपनी हार स्वीकार करती, जनता जनार्दन के आदेश को सर आंखों पर चढ़ाती, आत्ममंथन करती, लेकिन ये तो कुछ शीर्षासन करने में लगे हुए हैं। ఎన్డీఏ సర్కార్ వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు మోదీ. 10 ఏళ్లలో అవినీతి రహిత పాలన అందించామని, ఇక ముందు అలాగే పనిచేస్తామన్నారు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు మోదీ. నీట్ పేపర్ లీకేజీపై విచారణ కొనసాగుతుందన్నారు. బాధ్యులను వదిలే ప్రసక్తే లేదన్నారు. आजादी के बाद ये सौभाग्य दूसरी बार इस देश में आया और 60 साल के बाद आया। इसका मतलब ये सिद्धि पाना कितना कठोर परिश्रम के बाद होता।
ఎన్నికల్లో మతాన్ని వాడుకొని ప్రధాని మోదీ రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించారన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఎన్నికల్లో గెలుపు కోసం హిందూయిజాన్ని బీజేపీ వాడుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ గాంధీ హిందూయిజాన్ని ఫాలో అవుతుందన్నారు వేణుగోపాల్. Rahul Gandhi is going to lose in Wayanad. That is why he is going to Raebareli now. Sir, Rahul Gandhi won in Wayanad and Raebareli about 4 lakh votes, more than double to the Prime Minister majority. You told that Congress filled the Gandhi family Sipahis in Amethi. This is the BJP narrative. But people of Amethi choose Kishore Lal with more than 1,67,000 votes. Yes. That the majority than Narendra Modi ji. More than Varanasi. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిదే నైతిక విజయమన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. బీజేపీ 400 సీట్లు నినాదం ఫెయిల్ అయిందన్నారు. తమకు యూపీలో 80 ఎంపీ సీట్లు గెలిచినా ఈవీఎంలపై నమ్మకం ఉండదన్నారు. ఈవీఎంలను తొలగించే వరకు పోరాటం ఆగదన్నారు అఖిలేష్ యాదవ్. अध्यक्ष महोदय, जो असत्य पर सत्य की जीत का है नाम, उफनती नदी पर जो बांधे मर्यादा के बांध, वो है अवध के राजा पुरुषोत्तम प्रभु राम. हम अयोध्या से लाए हैं उनके प्रेम का पैगाम कि देश की सुरक्षा के साथ अग्निवीर जैसी व्यवस्था लागू करने से समझौता हो रहा है. अध्यक्ष महोदय, किसी भी देश की सबसे बड़ी प्राथमिकता अगर कोई है तो वो देश की सीमाओं की सुरक्षा है. अग्निवीर जैसी व्यवस्था से कभी संभव नहीं है. अध्यक्ष महोदय, మోదీ పాలనలో సామాజిక న్యాయం లేకుండా పోయిందన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. దేశంలో 14% ముస్లింలు ఉంటే 4% కూడా పార్లమెంటులో ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు. భారత్లో ఓబీసీ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఎంపీల సంఖ్య ఎందుకు లేదని ప్రశ్నించారు ఓవైసీ. बीजेपी मुसलमानों की नफरत पर जीतती है और मुसलमानों के नाम निहाद मसीहा मुसलमानों के 90% वोट हासिल करते हैं, मगर फिर भी इस ऐवान के दरवाजे नहीं खुलते मुसलमानों के लिए और सिर्फ 4% मुसलमान जीत कर आते हैं. सर, संविधान सिर्फ एक किताब नहीं है, मगर संविधान एक हमारे बुजुर्गों के ख्वाबों की किताब है. हमारे जमहूरियत को हमारे बुजुर्गों ने इस तरह समझा. రాజ్యసభలోనూ వాడిఫిడిగా చర్చలు కొనసాగాయి. ఎన్డీఏ సర్కార్ విధానాలను విమర్శిస్తూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. 10 ఏళ్ల మోదీ పాలనలో కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ దుర్వినియోగం అయ్యాయన్నారు కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్. నీట్ లీకేజీలో సీబీఐ విచారణపై నమ్మకం లేదన్నారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎన్డీఏ పనితీరుపై ఫైర్ అయ్యారు దిగ్విజయ్ సింగ్. मैं तो माननीय प्रधानमंत्री से जिसे एक ही निवेदन करना चाहता हूं नीट के बारे में, क्या आप इस नीट के इम्तिहान 2024 के आप परीक्षा को आप निरस्त करेंगे, हाँ या नहीं? क्या एनटीए के अध्यक्ष जो इसमें शामिल हैं उनको आप बर्खास्त करेंगे कि नहीं करेंगे? कि किस प्रकार से इस देश में भय और आतंक का माहौल बनाया हुआ है. లోక్సభలో నిన్నటి రాహుల్ ప్రసంగంపై ఎన్డీఏ ఫిర్యాదుతో స్పీకర్ చర్యలు తీసుకున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మోదీ నీట్ వ్యాఖ్యలను తొలగిస్తున్నట్టు తెలిపారు. దీంతో రాహుల్ స్పీచ్ నుంచి కొన్ని కామెంట్లు రికార్డుల నుంచి తీసేసినట్లు లోక్సభ సచివాలయం తెలిపింది. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ ని అరికట్టిన అధికారులకు ప్రమోషన్స్ ఇస్తామన్నారు. ఇక సినిమా నటీనటులు షార్ట్ వీడియోస్తో అవగాహన కల్పిస్తేనే సినిమాలకు రాయితీలు ఇస్తామని కండిషన్ పెట్టారు. ఇటు వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేసిన సీఎం తెలంగాణ అభివృద్ధి రోడ్ మ్యాప్ పై ప్రతి ఒక్క అధికారి ఐడియాను ప్రజెంట్ చేయాలని చెప్పారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ లేఖ రాశారు రేవంత్. ఈ నెల 6న ప్రజాభవన్లో విభజన సమస్యలపై చర్చిద్దామని ఆహ్వానించారు. ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య డ్రగ్, సైబర్ క్రైమ్ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ నేరాలను అరికట్టడంతో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు రేవంత్ రెడ్డి. సీసీసీలో పోలీసు వాహనాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి. డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పిస్తూ సినీ నటులు షార్ట్ వీడియోలు తీయాలని సూచించారు. అట్లయితేనే వాళ్ళ సినిమాలకు ప్రభుత్వం సహకరిస్తుందని షరతు పెట్టారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నేరగాళ్లకు కాదని బాధితులకేనన్నారు. సైబర్ నేరాలను అరికట్టిన పోలీసులకు ప్రమోషన్లు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఎక్కడ చూసినా కాలేజీలలో లేదా ఇతర ప్రాంతాలలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఈరోజు అమ్మే పరిస్థితి వచ్చింది. వీటిని నియంత్రించడానికి సంపూర్ణంగా మా అధికారులకు అధికారం ఇచ్చినాం. అదేవిధంగా సిబ్బందిని కేటాయించినాం. వాళ్ళకు స్ఫూర్తి కలిగే విధంగా మా ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడుతుంది.
తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దే ఐడియాను ప్రతి అధికారి ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వారంలోగా ఫ్లాగ్షిప్ ఐడియాను సమర్పించాలని డెడ్ లైన్ పెట్టారు. 29 శాఖలపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. వారానికో రోజు క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని, నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు సీఎం. త్వరలోనే జిల్లాల పర్యటన చేపడతానన్నారు. ఆయా శాఖలపై అధికారులు పట్టు సాధించాలని, అవసరమైన ప్రక్షాళనలను చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు పలువురు ముఖ్యమంత్రులతో పనిచేసిన అధికారులు ప్రస్తుతం ఉన్నారని, వాళ్ళ అనుభవాలు ప్రభుత్వానికి చాలా అవసరమన్నారు రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సెక్రటేరియట్లో పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని నోకియా జర్మనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీలో నోకియా గ్లోబల్ హెడ్ మార్టిన్, సేల్స్ హెడ్ మ్యాన్క్ గ్లోబల్ డైరెక్టర్ వెంకటేష్, రాజేష్, సిఎస్ రావు పాల్గొన్నారు. ఇటు ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు పారా సైక్లింగ్ టీం. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లిన షర్మిల ఈ నెల 8న జరగనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఇప్పటికే రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్యులను కలిసిన షర్మిల వైఎస్ జయంతి వేడుకలకు ఆహ్వానాలు అందిస్తున్నారు. శిథిలావస్థలకు చెందిన దేవాలయాల రక్షణ కోసం ఎండోన్మెంట్ అండ్ ఆర్కియాలజీ ఆధ్వర్యంలో జాయింట్ కమిటీ వేసింది ప్రభుత్వం. 5 సభ్యులతో కూడిన జాయింట్ కమిటీని దేవాదాయ శాఖ ప్రకటించింది. జాయింట్ కమిటీ చైర్మన్గా ఎండోన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించగా, కమిటీకి కన్వీనర్ ఆర్కియాలజీ హెరిటేజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వ్యవహరించనున్నారు. ఇటు విద్యుత్ శాఖకు వ్యవసాయ, గృహ వినియోగానికి సంబంధించిన సబ్సిడీ నిధులను సర్కార్ విడుదల చేసింది. మొత్తం 958 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శాఖలపై రివ్యూలు, సెగ్మెంట్లలో బిజీగా పర్యటించారు మంత్రులు. ఏపీ అధీనంలో ఉన్న R&B ఆస్తుల్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇటు విలీన గ్రామాలు రాష్ట్రంలో కలిసేలా చూడాలని సీఎంకు తుమ్మల లెటర్ రాశారు. ఆర్టీసీ సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రులు. R&B ఆస్తుల్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. R&B ఆస్తులపై మంత్రి కోమటిరెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభజన సందర్భంగా ఆంధ్రకు కేటాయించిన భవనాల స్వాధీనానికి డేటా రెడీ చేయాలని సూచించారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలో ఉన్న లేక్వ్యూ గెస్ట్ హౌస్, మినిస్టర్స్ క్వార్టర్స్, ఆదర్శ నగర్, బషీర్బాగ్, కుందన్బాగ్, ఎమ్మెల్యే నివాసాలతో పాటు గ్రీన్ ల్యాండ్స్, మంజీరా అతిథి గృహాలు లాంటి ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు పూర్తి సమాచారం రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం విలీన పంచాయతీలపై చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి నిర్ణయం జరిగినందున ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని కోరారు. భద్రాచలానికి ఆనుకొని ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో కలిపేలా చొరవ చూపాలన్నారు తుమ్మల. సాగులోని దేవాదాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆఫీసులను ఆదేశించారు మంత్రి కొండ సురేఖ. ఇదే ఇష్యూపై సెక్రటేరియట్లో సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎక్కడికక్కడ ఎంత భూమి ఉంది, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూల అంశాలపై చర్చించారు. మరోవైపు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బోనాల జాతర పోస్టర్, క్యాలెండర్ను ఆవిష్కరిస్తారని చెప్పారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి శ్రీధర్బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు మంత్రి. సికింద్రాబాద్ కస్తూరిబా గాంధీ డిగ్రీ అండ్ పీజీ ఉమెన్ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు శ్రీధర్బాబు. ప్రధానంగా విద్య పైన, వైద్యం పైన కేంద్రీకరించి పనిచేయాలని గత 10 సంవత్సరాల కాలంలో విద్యను మర్చిపోయిన గత ప్రభుత్వానికి ఇంకా విద్యలో అనేక మార్పులు, చేర్పులు రావాలి. దానికి తోడు మేము తీసుకుంటున్న అనేక కార్యక్రమాలు, ఇంటర్న్షిప్ గురించి, ఈరోజు డిఫరెంట్ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని విద్యను ఏ విధంగా ముందుకు పెట్టాలి, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులను ఒక గొప్ప మానవరులుగా తయారు చేయాలనే ఒక ఆలోచనను వారితో షేర్ చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి జూపల్లి కృష్ణారావు, సీతక్క. అమ్రాబాద్, పదర, అచ్చంపేట మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మననూరులో చెంచులతో ముఖాముఖి నిర్వహించారు. ఐటీడీఏలో సమర్థవంతమైన అధికారిని నియమిస్తామని హామీ ఇచ్చారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చే విషయంపై సీఎంతో చర్చిస్తామన్నారు. ప్రత్యేక ఐటీడీఏలు తీసుకొచ్చిందే మరి ఇంటీరియర్లో ఉన్నటువంటి ట్రైబల్స్ను డెవలప్ చేయాలి,
ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని. గత 10 సంవత్సరాల నుంచి కేవలము జిల్లాలుంటే సరిపోతుంది, ఐటీడీఏలు వద్దు అనేది గత టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా ఐటీడీఏల యొక్క పనితీరు మూలకపడ్డది. ఆర్టీసీ సేవలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందని చెప్పారు. ఇప్పటికే కారుణ్య నియామకాల కింద 1000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. దేశంలోనే ఆర్టీసీని అగ్రగామిగా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు మంత్రి. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత 3 వార్తలు ప్రసారం.